వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం, అసత్య ప్రచారానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేయాలని రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించి నిరసన తెలియజేశాయి. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాల్లోని బీజేపీ నాయకులు ఆ జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. హుజురాబాద్లోని ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే టీఆర్ఎస్ నాయకులతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేంద్రం ధాన్యం కొనను అన్నదనే అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొననని ఎక్కడా చెప్పలేదని, కేవలం బాయిల్ రైస్ మాత్రమే కొనను అందని బీజేపీ నాయకులు ఇప్పటికే వివరించారు. 84,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసింది. నువ్వు ఎన్ని గింజలు ప్రొక్యూర్ చేసావు చెప్పు, ఒక్కటనే చేసావు, ఒక్క గింజ ప్రొక్యూర్ చేసినావు చెప్పు. వేర్ డిడ్ సెంటర్ సే దట్ వీ విల్ నాట్ ప్రొక్యూర్ ప్యాడీ, వరి ధాన్యం కొనము అని ఎక్కడ రాసిచ్చింది చెప్పారా? కులశేఖర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిందని చెప్పిండు. నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడిన మంత్రికి, ఇయ్యలేదని చెప్తున్నాం. మరి ఎందుకు పెట్టావు లిఖిత పూర్వకంగా ఉంటే? ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఈ రోజు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్ని రోజులు చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే, ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే. కానీ కేసీఆర్ రైతులను తప్పుదోవ పట్టించడానికే శుక్రవారం నిరసనకు పిలుపునిచ్చారని విమర్శించారు బీజేపీ నాయకులు. కేసీఆర్ కు మతిస్థిమితం తప్పిందని, అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య. ఒకటే అర్థమైంది ఏంటంటే కేసీఆర్ కు పిసిలేసిపోయిందని చెప్పి. హుజురాబాద్ ఎలక్షన్ చూసిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థమైతే లేదట. రాత్రి వంటలేడు, దినమంతా వంటున్నాడు, సాయంత్రం కాగానే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. రేపు మళ్ళీ రైతులందరినీ కూడా ధర్నాలు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. నాయన, ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనడానికి ఒప్పందం కుదుర్చుకొని సన్నధాన్యం కొంటామని చెప్పంగా కూడా మరొకసారి చెప్పాలా, రాతపూర్వకంగా ఇయ్యాలని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం పూర్తిగా ఆయనకు తగదు అని చెప్పి కూడా ఈరోజు ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఇన్నాళ్లు కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనే కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుందని ఆరోపించారు. తెలంగాణలో బాయిల్ రైస్ ఎవరూ తినరని, కానీ రైస్ మిల్లర్లకు బాయిల్ రైస్ లోనే ఎక్కువ లాభాలొస్తాయని, అందుకే మిల్లర్లు, టీఆర్ఎస్ నాయకులు సిండికేట్ గా మారి బాయిల్ రైస్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ధర్నాలకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇన్నాళ్లు రైసు మిల్లర్లు రైతుల దగ్గర నుంచి క్వింటాల్ ధాన్యానికి 4 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం రైతులు, పేదల పక్షపాతి అని, అందుకే కిలో బియ్యం సేకరణకు 33 రూపాయలు ఖర్చవుతున్నా పేదలకు కేవలం 1 రూపాయికే కిలో బియ్యం అందిస్తుందని చెప్పారు. ఇటు జగిత్యాల జిల్లాలో కూడా పార్టీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యాసంగిలో వరిపై నిషేధం ఎత్తివేయాలని, ధాన్యం సేకరించడానికి ఎఫ్సీఐ బృందం ఒప్పందం చేసుకున్నా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయను అన్నదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే జగిత్యాల కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణతో పాటు మిగిలిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ రైతులను మోసం చేయడానికి ఒక కొత్త పన్నాగం పన్నాడు ముఖ్యమంత్రి గారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 60 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లను కాకుండా ఇంకా ఎక్కువ సేకరణ జరిగినా సంప్రదింపులు చేసి కొనుగోలు చేయాలని ఎఫ్సీఐ సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా. కానీ వీళ్ళు సంప్రదింపులు చేయకుండా, సెంట్రల్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీని పూర్తిగా చూపించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొంటలేదని ప్రజలను మొప్పబెట్టడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం.